బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. డిసెంబర్ 2వ వారంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రజా పాలన వారోత్సవాల తర్వాత ఎన్నికలకు వెళ్లాలని మంత్రివర్గం నిర్ణయించింది. డిసెంబర్ 1 నుంచి 9 వరకు రాష్ట్రంలో ప్రజా పాలన వారోత్సవాలు నిర్వహించనుంది. ఆ తర్వాత లోకల్ పోరుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. తిరుపతి చారి, ఈ రోజు కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించిన విషయంలో ఖచ్చితంగా డిసెంబర్ 2వ వారంలో నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించి ఏర్పాటు చేస్తోంది. ఒకవైపు కేబినెట్ సంబంధించిన విషయంలో ప్రధానంగా లోతుగా ఈ సంబంధించిన అంశాలపై చర్చించారు. బీసీలకు 24% రిజర్వేషన్లకు సంబంధించిన అంశంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదు అంటూ కూడా ఒకవైపు కేబినెట్ లో చర్చించారు. బీసీలకు సంబంధించిన పోరాటం చేస్తూనే మరొక వైపు బీసీలకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా బీసీలకు సంబంధించిన విషయంలో ముందుకు వెళ్లాలని దానిపైన కేబినెట్ లో చర్చిస్తున్నారు. మరొక వైపు స్థానిక సంస్థల ఎన్నికలకు 50% రిజర్వేషన్లు పెంచకుండా ముందుకు వెళ్లేందుకు అవసరమైన విధంగా పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి అనుగుణంగానే ఒకవైపు జీవో 9 పైన హైకోర్టు స్టే ఇవ్వడం, అదేవిధంగా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ను డిస్మిస్ చేయడం లాంటి అంశాలపైన కూడా సుదీర్ఘంగా చర్చించారు. న్యాయ నిపుణుల సలహాలను కూడా కేబినెట్లో చర్చించారు. ఇక ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు దీనిపైన ఇప్పటికే ఒకవైపు గ్రామాల్లో పాలన కుంటుపడింది, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావట్లేదు, దీంతో ఇటు గ్రామాల అభివృద్ధి కుంటుపడుతుందనే భావనతోని రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఖచ్చితంగా డిసెంబర్ 2వ వారంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే గతంలో ఉన్న రిజర్వేషన్లను ఆధారంగానే మరోసారి అదే రిజర్వేషన్లతో ముందుకు వెళ్ళాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. అయితే ఇప్పటి వరకు ఏదైతే 42% రిజర్వేషన్లు కల్పించి ముందుకు వెళ్ళాలని జీవో నెంబర్ 9 ఇచ్చిందో, ఆ 9 కాకుండా అది ఇప్పటికే హైకోర్టు ఆ రిజర్వేషన్లను యాక్సెప్ట్ చేయకపోవడం, ఆ రిజర్వేషన్లతో ముందుకు వెళ్ళే అవకాశం లేకపోవడంతో ఖచ్చితంగా గతంలో ఏదైతే ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించారో అదేవిధంగా ఈసారి కూడా అదే రిజర్వేషన్లు ఆ పద్ధతినే రిజర్వేషన్లు కొనసాగిస్తూ ముందుకు వెళ్ళాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఎవరికి కూడా బీసీల విషయంలో తాము ఖచ్చితంగా కట్టుబడి ఉన్నామని చెప్తూనే 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై ఒకవైపు ప్రభుత్వం ఆలోచన చేసి పార్టీ పరంగా ప్రస్తుతానికైతే పార్టీ పరంగా 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ముందుకు వెళ్ళాలి. మరొక వైపు కేంద్రం పైన ఒత్తిడి తేవడానికి కూడా దీనికి సంబంధించిన విషయంలో ఒక కార్యాచరణ ప్రణాళికను కూడా తాము సిద్ధం చేస్తున్నామని కూడా ఒకవైపు ప్రభుత్వంలో చర్చించారు. దీని పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం, మరొక వైపు జాతీయ స్థాయిలో కూడా దీనికి సంబంధించిన పోరాటం చేయడం లాంటి అంశాలపైన కూడా కేబినెట్లో చర్చించినట్టుగా తెలుస్తోంది. మరొక వైపు న్యాయపరంగా ఏమైనా అవకాశాలు ఉన్నాయా, ఒకవేళ అవకాశాలు ఉంటే అవి ఏ విధంగా వాటిని ఉపయోగించాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి అంశాలను ప్రస్తావించాలనే విషయాలపైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు ఇక పత్తి కొనుగోలు అంశంపైన కూడా, పంటల కొనుగోలు అంశంపైన కూడా చర్చిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న షరతులను పైన సుదీర్ఘంగా కూడా ఈ కేబినెట్లో చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. ధనలక్ష్మి, థ్యాంక్ యూ చారి.